మాజీ సీఎం జగన్ వినుకొండ బయలుదేరారు. కాసేపట్లో ఆయన వినుకొండ చేరుకుంటారు. నిన్న హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. జగన్ రాక సందర్భంగా రషీద్ ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేక్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం జగన్ వినుకొండ బయలుదేరారు. కాసేపట్లో ఆయన వినుకొండ చేరుకుంటారు. నిన్న హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. జగన్ రాక సందర్భంగా రషీద్ ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, మురళి, మొన్న వినుకొండలో హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ పర్యటనకు బయలుదేరారు. ఆయన కొద్దిసేపు క్రితమే వినుకొండ పర్యటనకు బయలుదేరారు. మరి కాసేపట్లో వినుకొండ పట్టణానికి చేరుకుంటారు. రషీద్ కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించడంతో పాటు వారికి అండగా ఉంటామని కూడా భరోసా ఇవ్వనున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఆయన్ను హత్య చేశారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని కూడా వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాయడం జరిగింది. తనకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఆయన లేఖలో కోరారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రధానికి వివరించేందుకు కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే ఢిల్లీ వెళ్లే యోచన కూడా మాజీ సీఎం ఉన్నారు. మరోవైపు ఈ హత్య నేపథ్యంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి రషీద్ కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. వారికి ఖచ్చితంగా అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఆదుకుంటుంది అని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగానే వినుకొండ పర్యటనకు ఆయన బయలుదేరారు. అయితే వినుకొండ పర్యటనకు బయలుదేరినటువంటి సందర్భంలో ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ నుంచి మరో ప్రైవేటు వాహనంలో కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన వినుకొండ వెళ్తూ ఉన్నారు. మరోవైపు వినుకొండకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. మురళి, వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? రమేష్, ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వినుకొండ పట్టణానికి చేరుకున్న పరిస్థితుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా రషీద్ కుటుంబానికి అండగా ఉంటామనే ధైర్యాన్ని చెప్పేందుకు పెద్ద ఎత్తున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వారు కూడా అక్కడికి తరలి వెళ్తున్న పరిస్థితుంది. మరోవైపు పోలీసులు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రషీద్ కుటుంబం ఇంటి దగ్గర, రషీద్ కుటుంబ సభ్యుల దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో పాటు ఇతర పార్టీ నేతలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ, ఉద్రిక్త వాతావరణం కానీ తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగానే పోలీసులను అయితే మోహరించడం జరిగింది. అదే సందర్భంలో మా రషీద్ కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి తమకు న్యాయం చేస్తారనే ఆశాభావంతో అయితే ఎదురు చూస్తున్న పరిస్థితుంది. తన కుమారుడు హత్యకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి రషీద్ కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డితో మరి కాసేపట్లో మాట్లాడబోతూ ఉన్నారు. ఖచ్చితంగా తమకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారంటూ కూడా వారు ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు రమేష్? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిమంది నేతలను మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం జరిగింది. ముందైతే పోలీసులు భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. వినుకొండలో రషీద్ హత్య జరిగినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రషీద్ హత్య కావచ్చు, మరోవైపు నిన్న పొంగునూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపైన దాడులు కావచ్చు, వీటి అన్నిటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి ఇటు పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. అటు వైసీపీ కార్యకర్తలు నేతలు కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నేతలు కావచ్చు, ఎవరో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం కానీ లేదంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు చేపట్టకుండా పోలీసులు అయితే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. వినుకొండ పట్టణంలో ముఖ్యంగా మాజీ సీఎం పర్యటన నేపథ్యంలో అక్కడ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. Yes.